ఎందుకు మరి అమర్ చెప్తున్నాడు నిన్న, ఇవాళ కూడా ఏదో మాట్లాడాడు ఆయన. ఏమని? ఇది ఐఏఎస్ల కమిటీ, ముగ్గురు త్రిసభ్య కమిటీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం సూచించింది, సరైనటువంటి ప్రదేశం సూచించింది అన్నారు. మరి మంత్రి బొత్స ఏమక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం పెడితే తప్పని అడిగారు. రోజా ఎస్ మా ముఖ్యమంత్రి గారు క్యాంపు కార్యాలయం అక్కడని చెప్పి అన్నారు. పరిపాలనా రాజధానిలో భాగంగా ఇది ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పారు. చాలా స్పష్టంగా ఏపీ టూరిజం కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లియరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం దగ్గర పర్మిషన్స్ కానీ చాలా స్పష్టంగా ఉన్నాయి. నో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఎట్ ఎగ్జిస్టింగ్ వన్ ఈజ్ ఎ టూరిజం రిసార్ట్ అండ్ నౌ ప్రపోజింగ్ ఫర్ ఏ టూరిజం రిసార్ట్ ఓన్లీ. ఇది టూరిజం రిసార్ట్, దీన్ని కూడా మళ్ళీ టూరిజం రిసార్ట్ కోసం వినియోగించాలని చెప్పి స్పష్టంగా సుస్పష్టంగా ఆర్డర్స్లో ఎంఓఎఫ్లో ఉన్నాయి. ఇన్ని ఉంటుండగా వీళ్ళు తెచ్చుకుంది టూరిజం పర్పస్ కోసం పర్మిషన్ తెచ్చుకున్నారు. దాంట్లో ఏమేమి కట్టాలి? ఇవాళ ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ కన్స్ట్రక్షన్ ఆఫ్ బీచ్ ఫేసింగ్ లగ్జరీ సూట్స్, ప్రైవేట్ విల్లాస్ with gardens and pools, indoor and outdoor dining spaces, cafeterias, banquet halls, conference rooms, convention center, gymnasium, swimming pools, party deck, outdoor and indoor auditoriums, restaurants, kitchen, toilet, facilities, services areas, staff quarters, security cabins. ఏమండి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు తీసుకొచ్చిన పర్మిషన్స్, మీరు దరఖాస్తు చేసుకున్న మీ డిపిఆర్ మొత్తం కిచెన్లు, అక్కడ ఉన్న కేఫ్టేరియాలు, స్విమ్మింగ్ పూల్లు, ఆడిటోరియంలు ఇవన్నీ కూడా కడతామని చెప్పి లోపల మీ బ్లాకుల్లో చెప్పారు. ఇవాళ మంత్రి రోజా గారు ఇచ్చిన ప్రెస్ నోట్లో కూడా ఆ బ్లాకుల్లో అవే ఉన్నాయని చెప్పి పొందుపరిచారు. నిజంగా అక్కడ కట్టినటువంటి బ్లాకుల్లో, అక్కడ కట్టిన రుషికొండ భవనాల్లో వీళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెచ్చుకోవడానికి ఇచ్చిన డిపిఆర్లో భాగంగా ఏవైతే ప్రతిపాదించారో, ఏవైతే కడతామన్నారో, ఇవాళ అబ్బాయి గారికి ఉండుంటే మీరు మీడియా వాళ్ళు ఎందుకు అలౌ చేయలేదు? ప్రజలను ఎందుకు అలౌ చేయలేదు? జీవీఎంసీ గౌరవ కార్పొరేటర్లు 95 మందికి ఎందుకు ఆహ్వాన పత్రికలు ఇవ్వలేదు? ఎందుకు మీకు కావాల్సిన వాళ్ళకి మీరు ఆహ్వాన పత్రికలు ఇచ్చారు? ఆహ్వాన పత్రికలు పరిమితం చేయడం గల కారణాలు ఏంటి? ముఖ్యమంత్రి రాకోకుండా దాక్కోవడానికి కారణం ఏంటి? ఇదంతా ఒక ఎత్తు. విశాఖ జిల్లాకి మంత్రి లేరు. మంత్రి అంటూ ఉంటే అది విడుదల రజనీ గారు ఇన్ఛార్జ్ మంత్రి, అమర్ పక్క జిల్లా మంత్రి. అలాంటి విడుదల రజనీ గారు నిన్న రాత్రి వరకు కూడా ఒక వాళ్ళ పార్టీ అధ్యక్షుడు వాళ్ళ కుమారుడు కార్యక్రమాన్ని పెళ్లికి ఉండి ఎందుకు ఇవాళ రుషికొండ విడుదల రజనీ జరిగిన అవమానం అని చెప్పి అనుకోవాలా? అగౌరవం అని చెప్పి అనుకోవాలా? లేదంటే విడుదల రజనీ గారు గతంలో సుబ్బారెడ్డి గారు ఉన్న చోట నేను రానని చెప్పి ఏదైతే చెప్పారో దాంట్లో భాగంగానే ఇవాళ రుషికొండ రాలేదని చెప్పి అనుకోవాలా? ఒక జిల్లా మంత్రి లేకుండా, కనీసం ఒక మహిళా మంత్రి గౌరవం ఇవ్వకుండా, 95 మంది జీవీఎంసీ గౌరవ కార్పొరేటర్ పిలవకుండా ఏంటి ఇదంతా? ఇంత అడ్డగోలుగా, ఇంత ఆగమేఘాల మీద మీరు రుషికొండ భవనాలని ఏ ఉద్దేశంతో మీరు ఓపెన్ చేశారు? ఇవాళ మళ్ళీ తిరిగి మాట్లాడతారు మీరు. అవసరమైతే ప్రజెంట్ టూరిజం భవనాల కింద వాడతాము, లేదనంటే మేము ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కూడా మేము వాడతామని చెప్పి అంటారు. స్పష్టత ఉందా అసలు? ఈ మంత్రి రోజాకి కానీ అమర్కి కానీ చట్టాల గురించి తెలుసా? మంత్రి అమర్ రుషికొండకు సంబంధించినటువంటి కేసులు లేవన్నారు. ఎందుకు కేసులు లేవు? రిట్ పిటిషన్ బిల్ 241/2021 నేను వేసిన పిటిషన్ ఇప్పటికీ పెండింగ్ లో ఉంది. రిట్ పిటిషన్ 257/2021 ఎమ్మెల్యే వెల్లపూడి రామకృష్ణ వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉంది. కంటెంప్ట్ కేసు 14/25/2022 ఇప్పటికీ కేసు పెండింగ్ లో ఉంది. రఘురామ కృష్ణరాజు గారు మా కేసు ఇంప్లీడ్ అయింది, అది పెండింగ్ లో ఉంది. కేసులు పెండింగ్ లో ఉంటుండగా నిపుణుల కమిటీ ఇవ్వాల్సినటువంటి
ఆ యొక్క నివేదికని ఆధారంగా జరిగినటువంటి అక్కడ భవనాలు ఏవైతే నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అక్రమంగా ఏవైతే కట్టారో అక్రమంగా ఏదైతే కొండను తవ్వారో దానిపైన ఏం చర్య తీసుకుంటారో కేంద్ర ప్రభుత్వం కోర్టుకి తెలియజేయకుండా అది పెండింగ్లో ఉంటుండగా ఏ విధంగా ఇవాళ మంత్రి రోజా కానీ అమర్ కానీ అధికారులు కానీ ఇవాళ అక్కడికి వెళ్ళి ఓపెనింగ్లు చేస్తారు.